అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతు కుటుంబానికి కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మనందరికీ కూడా మీ అందరికీ కూడా హామీ ఇవ్వటం, ఆ నేపథ్యంలో మీ అందరూ కూడా రైతులందరూ కూడా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వస్తే మా బతుకులు బాగుంటాయని చెప్పి ఆ రోజు మా మీరు ఎంతో నమ్మకంతో మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించడం, దానికి అనుగుణంగానే 164 సీట్లతో మంచి మంచి మెజారిటీస్తో మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా మీ అందరి ముందుకు రావడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో మీ అందరూ అనుకున్నట్టుగానే ఈ రోజు మొదటి విడతగా 20,000 రూపాయలు, మొదటి విడతగా రైతుల కుటుంబాల్లో ఈ రోజు 7,000 రూపాయలు జమ చేసి ఆ సందర్భంలో మీ అందరినీ కూడా కలుసుకునే ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన జేడీ అగ్రికల్చర్ రామారావు గారికి, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు సోదరులు బంగారాజు గారు చైర్మన్ ఏపీ మార్కెట్, అదేవిధంగా సోదరులు గొంపా కృష్ణ గారు చైర్మన్ డిసిఎంఎస్, అదేవిధంగా ముఖ్యంగా ఈ మార్కెట్ యార్డ్ ఏఎంసీ చైర్మన్ గారు గోపాలరాజు గారు, పెద్దలు గౌరవనీయులు కొండలరావు గారు, అదేవిధంగా బీజేపీ స్టేట్ సెక్రటరీ రెడ్డి పావని గారు, అదేవిధంగా ఎక్స్ జెడ్పీటీసీ ఎం శ్రీధర్ గారు, చంద్రశేఖర్ గారు మండలపాటి ప్రెసిడెంట్, అదేవిధంగా బాలాజీ బొట్టపల్లి టీడీపీ లీడర్, ముఖ్యంగా జనసేన లీడర్ మారెప్పు సురేష్ గారు, మర్రాపు సురేష్ గారికి, అదేవిధంగా ఇక్కడికి హాజరైన అగ్రికల్చర్ సిబ్బందికి, అఫీషియల్స్ కి, ముఖ్యంగా ఏఎంసీ బోర్డు మెంబర్స్ కి, ఎక్కువగా ఏఎంసీ బోర్డు మెంబర్స్ లో మా మహిళలు కనిపిస్తున్నందుకు చాలా సంతోషం. దట్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇంతకుముందు గజపతి నగరం నియోజకవర్గంలో 1419లో ఎంపీపీలు జడ్పీటీసీలు అందరూ మహిళలే. అలాంటి వ్యవస్థ వల్ల పునరావృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వేదిక మీద ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమానికి అందజేస్తున్న నా విలేకరు సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా ఇందాక పెద్దలు అన్నట్టుగా రైతే రాజు అంటారు, మళ్ళా రైతు మంచి బట్టలు వేసుకుంటే చూడలేదు కొంతమంది, నేను చెప్తున్నా. అందుకే కొంతమంది చిన్న క్యాప్షన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే నేను ఏమంటానంటే ఈ రోజు అన్నం పెట్టే రైతుకు ఉండే విలువ మనం ఎక్కడున్నా ఏం చేసినా అన్నం పెట్టే రైతుకి ఇచ్చే విలువ ఎవరికి ఇవ్వలేరు. ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ పెరగచ్చు, ఎంత పెరిగినా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని మన పంట దిగుబడి పెంచుకోగలమే కానీ ఆ మట్టిలో దిగి ఆ నాట్లేసే పరిస్థితిలోని ఆ మెషిన్ అయినా దిగాలే తప్పించి ఆ రైతు చేసే పని రైతే చేయాలి. ఆ రైతు పని కరెక్ట్ గా చేసుకుంటే కనుక అతనికి భరోసా కల్పించే విధంగా గవర్నమెంట్లు పనిచేస్తే డెఫినెట్ గా మెరాకిల్స్ సృష్టించవచ్చు అని చెప్పడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రైతులు చూపిస్తున్న చొరవ కానీ, రైతులకు ఎన్డీఏ కూటమి ఇస్తున్న సపోర్ట్ కానీ ఒక ఉదాహరణగా మనందరూ కూడా చెప్పొచ్చు. ఇంతకు ముందు నేను చాలా సందర్భాల్లో 1419లో కూడా నేను ఎమ్మెల్యేగా చేశాను. నేను ఎమ్మెల్యేగా చేసేటప్పుడు నా దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉండేవారు. వాళ్ళు నన్ను వారికి ఒకసారి వచ్చి, మేడం ఆ పనిముట్లు వచ్చింది, ఈ పనిముట్లు వచ్చింది, మీరు ఓపెన్ చేయండి, లేకపోతే ఆ యూరియా వచ్చింది, ఈ యూరియా వచ్చింది, మీరు వచ్చి వాళ్ళకి ఇవ్వండి. విత్తనాలు సరఫరా దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి కూడా మమ్మల్ని పిలిచి రైతులకు ఇప్పించే బాధ్యత ఇచ్చేవారు. కానీ తర్వాత అబ్జర్వ్ చేస్తే 19 to 24 నేను అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగేదని, ఏమయ్యా ఒక్క ప్రోగ్రామ్ కూడా పేపర్లో రావట్లేదంటే, మేడం వాటికి సంబంధించి మాకు ఏమీ రావట్లేదండి అని చెప్పారు. అంటే విషయం ఏంటంటే రైతుల మీద ఏదో డబ్బులు ఇచ్చేసాము మేము ఆ రోజు చెప్పినట్టుగా పప్పు పిల్లలు పంచినట్టు పనిచేసామన్నది కాకుండా ఈరోజు రైతుకి అసలు ఏం కావాలి, రైతులకు సాయిల్ టెస్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు వర్షాభావ పరిస్థితుల మీద ఆధారపడ్డ రైతులకు ఏ రకంగా చేయాలి, లేదు పంటకాలం నుంచి వచ్చే వాటర్ ద్వారా వచ్చే రైతులకు ఏం చేయాలి, వాళ్ళు ఎప్పుడు పంటలు పండిస్తున్నారు, వాళ్ళకి సాయిల్ టెస్ట్ ఏం చేయాలి, ఆ సాయిల్ టెస్ట్ లో ఏ రకాల పంటలు పండితే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి విత్తనాలు వేయాలి నుంచి మొదలు పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే వరకు, అంటే ఓవరాల్ గా పంటంతా పూర్తిగా చేతికి వచ్చే వరకు కూడా మన వెనకాతల నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా వారికి సహాయ సహకారాలు అందించే పరిస్థితి మనకి ఎప్పుడు కూడా రావాలి. కానీ ఈ రోజుల్లో మళ్ళా తిరిగి అదే పొజిషన్ మళ్ళా మనకి పునరావృతమయ్యే పరిస్థితి. మనందరికీ కూడా మీకు తెలుసు, విత్తనాలు పంపిణీ జరిగింది, పనిముట్లు పంపిణీ జరిగింది, ఆఖరికి పంట వేసుకున్న తర్వాత మనకి ఏదైనా యూరియా కానీ అదేవిధంగా పురుగుల మందు కానీ కొట్టడానికి డ్రోన్స్ కూడా ఉపయోగించుకుని డ్రోన్స్ కూడా ఈ రోజు మనం అందరం కూడా మనం తీసుకొచ్చే పరిస్థితి. ముఖ్యంగా దేనికంటే ఈ డ్రోన్స్ వల్ల కూడా ఇంతకుముందు మన పిచికారీ చేయడం వల్ల ఒక ఎకరానికి ఇంచుమించుగా 2-3 గంటలు పట్టేది. ఈ రోజు డ్రోన్ ఉపయోగించుకొని మనం కనుక చేసుకుంటే విత్ ఇన్ 10 minutes ఒక ఎకరానికి కూడా క్లియర్ గా
మనము ఆ మందు పిచికారీ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా విజన్ చాలా ముందు ఉంటుంది. బుడమేరు ఫ్లడ్స్ టైంలో ఆ పెద్ద పెద్ద స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే నియర్ బై అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యకి పరిష్కారం తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. ఇందాక సోదరులు చెప్పినట్టుగా మనకి తల్లికి వందలు కూడా గురించి కూడా ఎవరికో ఇద్దరికో ముగ్గురికో పడలేదని చెప్పి డబ్బులు చెప్పారు. దాని గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందువల్ల పడలేదు, పడకపోతే ఎప్పుడు పడుతుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. దయచేసి ఈ విషయంలో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు సూపర్ 6 లో భాగంగా వేసిన మరొక ఈరోజు మనకు హామీ నెరవేర్చడం ఈ క్రమంలో మీరందరూ మాకు సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మంచి ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఏదో ఇంట్లో మాకు మా చిన్నాన్నలు వాళ్ళు పొలాలు ఉన్నాయి కానీ ఇప్పుడు పొలం గొడ్ల మీదే నుంచి చూసి వచ్చేదాన్ని. ఈ రోజు పొలంలోకి దింపారు మా కలెక్టర్ గారు, దిగండి మేడం నాటేసి అది కూడా ఆ మట్టి కూడా నిజంగా ఆ ఫీల్ చాలా బాగుంది. నిజంగా అంటే వరి నాట్లు వాళ్ళకి పని అయినప్పటికీ కూడా వాళ్ళతో భాగస్వామ్యం అవ్వడం ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒకటే ఈ రైతులకి రైతు కుటుంబాలకి ఎన్డీఏ కూడా ఎప్పుడూ కూడా సపోర్టివ్ గా ఉంటుంది. మీకు సేవ చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని ఇంత మంచి పండుగ వాతావరణంలో రైతులందరినీ కూడా ఒక అభినందించుకొని సన్మానించుకొని ఒక మంచి అవకాశం కలిగజేసేందుకు జేడీ అగ్రికల్చర్ వారికి ప్రజలు కొట్టుకున్నాం. అంటే మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చేయడం చెప్పాలి. సార్ ఆలోచన ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా. బుడమేరు ఫ్లడ్ వచ్చేసింది, వాటర్ పోయింది, కరెంట్లు పోయింది, ఫుడ్ లేదు, ఫుడ్ ఎలా పంపించాలో అర్థం కావట్లేదు. మేమందరం కలెక్టర్లు అందరూ కూడా కూర్చొని ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ రాత్రంతా కూర్చొని ఏంటేంటి కావాలి లిస్ట్ అవుట్ చేస్తున్నాం. లిస్ట్ అవుట్ చేస్తా ఉంటే అందరూ ఫుడ్ ప్యాకెట్స్ వాటర్ అవన్నీ వాటర్ ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు అన్ని చెప్తున్నారు. సార్ ఇలా చూసి ఒక్కసారి ఇంకో గంటలో చీకటి పడుతుంది, కొవ్వొత్తులు బ్యాచ్ బాక్సులు కూడా ఇవ్వాలి కదయ్యా అని, ఛార్జింగ్ లైట్లు ఇవ్వాలి కదయ్యా, కనీసం కొవ్వొత్తులు ఇవన్నీ ఇస్తాం సరే ఇందులో కొవ్వొత్తులు వగిపెట్టులు ఎక్కడ ఉన్నాయని అడిగారు. అంటే అతని ఆలోచన గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తాదని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నేను అక్కడ ప్రత్యక్ష సాక్షి ఆ రోజు, ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా కూడా నేను ఆ రోజు ఉంటే అక్కడ నేను ప్రత్యక్షంగా చూసాను. అట్ ద సేమ్ టైం ఒక రైతుకి ఏం కావాలి, ఒక రైతు ఎంత అంటే స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ చేస్తే పంట దిగుబడి ఎంత పెరుగుతుంది దానికి అంచనా వేయండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకిచ్చే సలహాలు. మీకు తెలియదు, రివ్యూలో కూర్చుంటాం, రివ్యూలో కలెక్టర్ గారు వీళ్ళందరూ రివ్యూలో కూర్చుంటే వీళ్ళకి ఆడలు ఎంత కిందకి వెళ్తారు, ఎంత గ్రౌండ్ లెవెల్ మీరు వెళ్ళి అడుగుతారు అని అడుగుతారు. ఎస్ ఇప్పుడు ఈ మందు మనం యూరియా యూజ్ చేస్తున్నాం కదా, ఈ మందు యూజ్ చేసిన తర్వాత ఎంత దిగుబడి వచ్చింది, ముందు దిగుబడి వచ్చిందని కూడా అడుగుతారు. అంటే వ్యవసాయాన్ని పట్ల ఆయనకున్న మక్కువ కానీ వ్యవసాయాన్ని సపోర్ట్ చేయాలి అనుకున్న ఆలోచన కానీ ఈ రోజు ఆర్థికంగా విపరీతంగా మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రం ఇచ్చి కొనిపించిన పరిస్థితి, దగ్గర కొనిపించిన పరిస్థితి ఈరోజు మనం చూసాం. అది కూడా మామిడి రైతులు కూడా మీ అందరికీ తెలుసు, తోతాపురి మామిడికి సంబంధించి ఆ రోజు ఆ మామిడి రైతుల గురించి వెళ్తున్నారని చెప్పి ఆ మామిడికాయలు తీసుకొచ్చి రోడ్ల మీద వేసి అదే కారుతో తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. నిజంగా ఎంత కడుపు తరుక్కుపోతుందమ్మా. రోజు నెలంతా ఇంచుమించు 3-4 నెలల సంవత్సరం అంతా పండించిన పంట నేలపాలు అయిపోతుంటే ఎంత ఇబ్బంది పడుతుందో ఆ పండించిన రైతుకి ఆ పెయిన్ తెలుస్తుంది. రాజకీయాలు చేయడానికి వ్యవసాయాన్ని అడ్డం పెట్టుకోకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, రైతుల్ని కానీ వ్యవసాయాన్ని కానీ వ్యవసాయ దగ్గర నుంచి వచ్చిన దిగుబడిని కానీ రాజకీయాలకు ఉపయోగించుకోకుండా రైతులకు ఉపయోగపడేట్టుగా చేసి వీలైతే ఒక మంచి సలహా ఇస్తే గవర్నమెంట్ కూడా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు వ్యవసాయ పనిముట్లు మనం సబ్సిడీలో ఇస్తున్నాం. ఈ రోజు ఒక్కొక్క డ్రోన్ ఉంది. ఒరిజినల్ గా డ్రోన్ కొనుక్కోవాలంటే 10 లక్షల రూపాయలు, మనం 80% దానికి సబ్సిడీ ఇస్తున్నాం. కేవలం 2 లక్షల రూపాయలు గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కనుక కొనుక్కుంటే ఆ 2 లక్షల రూపాయలుగా డ్రోన్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికి ఈ రోజు నేను జిల్లాలో అడిగి 2 డ్రోన్స్ అయ్యా ఉన్నాయంటే 15 డ్రోన్స్ పైగా ఈ రోజు ఉన్నాయంటే చెప్పి జేడీ అగ్రికల్చర్ గారు కూడా చెప్తున్నారు. ఈ రోజు దయచేసి రైతులందరూ కూడా వీటన్నిటినీ కూడా ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి, దిగుబడి పెంచుకునేటట్టుగా మనందరం కూడా ముందుకెళ్ళాలి. వీలైతే ఆర్గానిక్ ఫార్మేషన్ కూడా మనం పెంచుకుని ఏర్పాటు చేసుకోవాలి.
ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మేషన్ మీకు తెలుసు, ఒకటి కేజీ ధర ఒక 30 రూపాయలు 40 రూపాయలు పెడితే ఏ వంకాయలో ఏ బెండకాయలో బీరకాయలో, అదే ఆర్గానిక్ ఫామ్ అనేసరికి 100 150 వెళ్తుంది. ఆ రేట్ ఉన్నాయి ఇక్కడ 30 రూపాయలు ఉన్నా 150 రూపాయలు ఉన్నా మన అడుగు పోతే పోయింది మన ఆరోగ్యం కడానా అని చెప్పి 150 రూపాయల దగ్గరికి వెళ్ళి ఆ ఆర్గానిక్ ఫుడ్డే తీసుకునే పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, జిల్లా తరఫున కూడా ఫార్మర్స్ కి ఎటువంటి ఇబ్బంది కలిగి వెళ్ళి చాలా అన్యాయం అయిపోయిందని చెప్పి వెళ్ళాడు. ఆ రోజు వెళ్లే సమయానికి పొగాకు రైతులకి టన్ను ధరకి కేజీ ధరకి కూడా తేడా లేకుండా అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చాడు. ఈ రోజు మేము మీ దగ్గరికి ఏదైనా పంట నష్టం వచ్చిందని చెప్పి మీ దగ్గరికి వస్తే ఉన్న పంటను కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుందో చెప్పండి ఒకసారి. ఆ రోజు పొగాకు రైతు బల్లి పొగాకుకి సంబంధించి నష్టం జరిగిందని చెప్పి ఆ పొగాకునంతటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి తిరిగి మాట్లాడే పరిస్థితి. ఓన్లీ పొగాకు రైతులకు ఇబ్బంది లేకుండా తిరిగి గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు దాని మీద వెచ్చించిన పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.